హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారా, చక్కగా పప్పు వండేసి పెట్టానండి. అది ఏమిటి, దానికి ఏమేంటి కావాలి అన్నీ ఇప్పుడు చూసేద్దాము. మా చెట్టుకు మామిడికాయలు ఉన్నాయని చెప్పాను కదా, ఒక 2 కాయలు కోసానండి. గుబురులో కనపడ్డాయండి. ఇవైనా చిన్న చిన్న పిందెల మీద ఉందండి చెట్టు. గుబురులో 2 పెద్ద కాయలు కనపడ్డాయి, కోసాను. కట్ చేసేసి చక్కగా పప్పు వండేసాను. చాలా ఈజీగా, ఎంతో సింపుల్ టెక్నిక్స్ తోటి పప్పు అనేది వండుకోవచ్చండి. అందరూ పప్పు అంటే చాలాసేపు పడుతుంది అనుకుంటారు. దీనికి కావాల్సినవి కందిపప్పు 1 కప్పు తీసుకున్నానండి. కందిపప్పు 1 కప్పు తీసుకున్నాను. దానికి 2 మామిడికాయలు వేసానంటే కొంచెం అది మీడియంగా ఉంటుందండి పులుపు, మరీ పుల్లగా ఉండదు. ఉల్లిపాయలు 2, టమాటా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం. ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. పసుపు, తిరగమాత పెట్టుకోవడానికి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, నూనె. ఇవి దీనికి కావాల్సినవి. ఏమీ లేదండి, ఈ ఇంగు తిరగమాత పెట్టుకొని కొత్తిమీర కూడా పైన వేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా మనం చిన్న ప్యాన్ తీసేసుకొని కందిపప్పుని చక్కగా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుందామండి. బాగా కడుక్కున్న తర్వాత మనం పప్పు వండుకుందాము. చాలా వరకు కుక్కర్లో ముక్కలు వేస్తే కొన్ని కుక్కర్లో పప్పులు ఉడకవండి. అంటే ముక్కలు వేయటం వల్ల కలగలు పప్పు అనేది ఉడకదండి. నేను డిఫరెంట్గా చేస్తానండి. ముందు పప్పు వండుకున్న తర్వాతే నేను ముక్కలన్నీ కూడా మగ్గబెట్టుకొని చేస్తాను. 1 కప్పు కందిపప్పుకి నేను 2.5 కప్పులు నీళ్లు పోసానండి. చక్కగా దీన్ని మెత్తగా ఉడికించేసుకుందాము. 3-4 విజిల్స్ రాగానే పప్పు ఉడికిపోతుంది. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని పప్పు వండేసుకుందాము. ఇప్పుడు మనకు పప్పు ఉడికే లోపల ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మామిడికాయ అన్నీ రెడీ చేసుకుందాం. కుక్కర్ విజిల్స్ వచ్చేస్తున్నాయండి. మామిడికాయ కూడా తొక్కు తీసేసి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు ఇట్లా కొంచెం పెద్దవిగా కట్ చేసుకునేటప్పుడు తినేటప్పుడు మన నోటికి చాలా బాగుంటాయండి ఫ్లేవర్ ఉల్లిపాయది. అలాగే కరివేపాకు రెడీ చేసుకున్నాం, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం, టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకున్నాము. ముందుగా మనం ఒక బాండీ వేడి చేసుకుని అందులో నూనె తీసుకున్నాం కదా తిరగమాత పెట్టుకోవడానికి, తిరగమాత పెట్టేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత మనం తిరగమాత గింజలు వేసుకుందామండి. శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయ వేసేసాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది మొత్తం కొంచెం వేగిన తర్వాత ఇంగువ అనేది వేసుకుందాము. పప్పులు వేగినాయండి. ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. మీరు ఇంగువ వద్దు తినము అనుకుంటే మీరు వెల్లుల్లిపాయ అయినా దంచి ఇందులో వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా చూడండి ఎంత పెద్దవి కట్ చేశాను. ఉల్లిపాయలు కూడా ఇట్లా పెద్దవిగా కట్ చేసుకుని వేసుకుంటే తినేటప్పుడు మనకు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసాము. 2 నిమిషాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇట్లా తిరగమాతలో వేయించేసుకున్న తర్వాత మనం టమాటాలు, మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. చూసారా, 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాను. అలాగే మామిడికాయ ముక్కలు కూడా మనం ఈ స్టేజ్లోనే వేసేసుకుందాము. నేను కొంచెం ముక్కలు ఎక్కువ వేసుకొని పప్పు వండుకుంటానండి. పప్పు ఎక్కువ పెట్టుకుని ఇట్లాగా పసుపు వేసేసాను. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా మనం వేసేసుకుందాము. ముక్కలు త్వరగా మగ్గుతాయండి ఉప్పు వేయటం వల్ల. ఈ చిన్న టిప్పు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం కూరలు కానీ ఏమన్నా చేసేటప్పుడు ఈ కాయగూరల ముక్కలు మగ్గాలి అంటే మనం ఒక పావు చెంచా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ముక్కలన్నీ మనం కలిపేసుకొని మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ కూడా బాగా కలిపేసేసుకుని ఉప్పు ముక్కలకు పట్టేటట్టుగా ఇలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి మళ్ళీ కలిపెట్టుకుందాము. చూసారా, 5 నిమిషాలు అయిపోయింది. ఈ మూత తీసాక దీన్ని నీళ్లు కూడా మనం ఇందులో కుంపేసుకోవాలి. చూడండి, ముక్కలన్నీ కూడా గుజ్జులాగా ఉడికిపోయినాయి. మనం ఎటువంటి నీళ్లు పోయలేదండి. ఆ ముక్కల్లో ఉన్నటువంటి నీళ్ళే మనకి మగ్గిపోయినాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ముక్కలు మగ్గ పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మాడిపోతాయండి. ఇలాగ మొత్తం మెరిపేసేసుకుని మామిడికాయ ముక్కలన్నీ ఇప్పుడు పప్పు వండుకున్నాం కదా, ఆ పప్పు కూడా మనకి ఉడికిపోయిందండి. కుక్కర్ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మనం కారం అనేది
యాడ్ చేసుకొని తర్వాత వండుకున్న పప్పుని మనం ఇందులో పోసేసుకుందామండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. మేము మీడియంగా తింటామండి, అందువల్ల దీనికి తగ్గట్టుగా మా రుచికి తగ్గట్టుగా నేను ఉప్పు కారం అనేది యాడ్ చేశాను. మీ టేస్ట్ని బట్టి మీరు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. కుక్కర్ కూడా చల్లారిపోయింది చూడండి, పప్పు ఉడికిపోయింది. 1 కప్పు పప్పుకి 2.5 కప్పుల దాకా నీళ్లు పోసానండి. చూడండి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా మనం మగ్గిపోయినటువంటి మామిడికాయ ముక్కల మీద వేసేసుకుందాము. ఇందాక మగ్గబెట్టుకున్నాం కదండి తిరగమాతలో, అందులో వేసేసుకుందాము. ఒక్కొక్కసారి మామిడికాయ ముక్కలు మనం పప్పులో వేస్తే డైరెక్ట్గా ఉడకవండి. కొంతమంది ఏం చేస్తారంటే పప్పు ఉడికిచ్చేటప్పుడు చిన్న గిన్నెలో ముక్కలు పెట్టేసి మూత పెట్టి పప్పు కుక్కర్లో పెట్టేస్తారు. అట్లా కూడా వండుకుంటారు. కానీ ఇలా తిరగమాతలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గబెట్టుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుందండి. పప్పు ఉడకలేదు అనే టెన్షన్ కూడా మనకు ఉండదండి. ఉల్లిపాయ కూడా మనం తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు చూసారు ఎట్లా కనపడుతున్నాయో పప్పులో. కొంతమంది ఉల్లిపాయ అనేది ఇష్టపడరండి పప్పులో. ఒకవేళ ఉల్లిపాయ ఇష్టపడకపోయినా ఉల్లిపాయ మీరు స్కిప్ చేసేయచ్చు. టమాటా నేను టేస్ట్ కని వేసానండి, ఒక చిన్న కాయ. అది కూడా ఆప్షనలేనండి. ఉల్లిపాయ టమాటా అనేది మీకు ఇష్టం లేకపోతే వేసుకొని అవసరం లేదు. కానీ మిగతా ప్రొసీజర్ అంతా కూడా ఇంతేనండి. ఉల్లిపాయ ముక్కలు చూపిస్తున్నాను చూడండి. తినేటప్పుడు చాలా బాగుంటాయండి పప్పు. కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాను. మరీ గట్టిగా ఉందండి. ఒకవేళ గట్టిగా తినేవాళ్ళు గట్టిగా చేసుకోవచ్చండి పప్పు. లేదు మేము లూజ్గా తింటాము అనుకుంటే కనుక వాటర్ యాడ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మనం ఆకుకూర పప్పు అయినా కూడా ఇదే విధంగా వండుకోవచ్చు. ఏ గలగల పప్పు అయినా ముందు ముద్దపప్పు వండేసేసుకొని తిరగమాతలో మనం ముక్కలు మగ్గబెట్టుకుని కూడా చేసుకోవచ్చండి. మొత్తం బాగా కలుపుకుందాము నీళ్ళన్నీ కలిసేటట్టుగా. ఇదంతా కలిసిన తర్వాత పప్పు చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా రుచిగా ఉంటుందండి. పుల్లగా కారంగా మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకుందామండి. ఒకవేళ కొత్తిమీర ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కొత్తిమీరని స్కిప్ చేసేయచ్చండి. మీకు ఇష్టం లేదు అనుకుంటే అవసరం లేదండి, కంపల్సరీ ఏం లేదు. ఇప్పుడు స్టవ్ మించి మనం ప్యాన్ని దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి. పప్పు అంతా కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉల్లిపాయలతోటి ఎంత బాగుందో చూడండి. పప్పు వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మనకి ఈ సీజన్లోనే కదా మామిడికాయలు వచ్చేవంటే, పునాసకాయలు వస్తాయి సంవత్సరం మొత్తం, కానీ బాగా వచ్చేది మనకి సమ్మర్ సీజన్లోనే కదండి మామిడికాయలు. చూసారా ఇంత కలర్ఫుల్గా ఇంత టేస్టీగా వండుకున్నటువంటి పప్పును మీరు కూడా ట్రై చేయండి. బాగుంది కదా. మీ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకసారి ఇట్లా వండి చూడండి, చాలా రుచిగా ఉంటుంది పప్పు. తిరగమాతలో ఉల్లిపాయ అన్నీ వేయించుకొని ముక్కలు మగ్గబెట్టుకొని చేసుకోండి. థ్యాంక్ యూ.